నిన్నే మన అమ్మాయికి మాట్లాడుకుందాం వాళ్ళు వస్తే గొడవ చేశారు ఇక వచ్చి ఇంకా వాళ్ళే సరే ఆపుతున్నాంలేని వెళ్ళిపోయారు మళ్ళీ. పిల్లలు మన పిల్లలు ఉన్నారు కదా, నిన్న ఉండింది లగ్న పత్రం నిన్న మాట్లాడుకున్నాం నిన్న. ఇంకా గొడవలో ఇంకా గొడవ గొడవ దుర్మార్గం. నిద్ర లేని ఇక్కడ చేస్తున్నారు. లేదు పాపం, మేము ఉన్నాంగా మీకు. కళ్యాణ్ గారు ధైర్యం నింపడానికే మీ అందరికీ ఎప్పుడు మేము ఉంటాం. జనసేన నుంచి మేము నిలబడతాం. ఇక్కడ అందరూ నాయకులు అందరూ వచ్చాం కదా. చూడు షటర్లో పెట్టారు సార్, నెల వచ్చి మీకు పోతారా పోయినా లేకపోతే మీకు పైకి ఎక్కారు సార్ వాళ్ళు. షటర్లో పెట్టారు, మెషిన్ పెట్టారా? డ్రిల్లింగ్ మెషిన్. మన పాప నేను ఇక్కడే చచ్చిపోతాను, మా ఇళ్ళకి వస్తే నేను ఊరుకోనాను. ఇక వాళ్ళు వచ్చారు ఆఫీసర్లు, వచ్చి సరే అమ్మా ఆగుతాం మీరే కోసుకుంటారు అని వెళ్ళారు. మీరు అట్లా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. చాలా అన్యాయం. నాకు చెప్పారు ఇట్లా పెళ్ళి ఉండింది ఇంట్లో, పెళ్ళి ఉన్నా కూడా వాళ్ళు ఇట్లా వచ్చారని చెప్పారమ్మా. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. ఇక్కడికి మార్కింగ్ ఇచ్చారా? అక్కడి నుంచి అంటే కిటికీ మొత్తం పోతుంది. ఇదేం ఆనందం అండి, పైశాచిక ఆనందం వీళ్ళకి. ఏంది అసలు అర్థం ఏముంది అసలు దీంట్లో? గాడి పెట్టేసి వెళ్ళిపోతాం అంటున్నారు, కింద చుట్టాలు ఉన్నారు సార్. అది వీళ్ళ పరిస్థితి. అప్పటికి వ్యాన్లు ఇవన్నీ పెట్టేసి లాగేసుకుంటా వస్తున్నారు. సిగ్గులేదు అసలు. ముఖ్యమంత్రి అంటారా, ప్రభుత్వం అంటారా? దరిద్రం. ఇదే ఆ డ్రిల్లింగ్ మెషిన్ వాళ్ళు పెట్టింది. వైర్ లాగేసి మేము అడ్డంగా నిలబడ్డాం సార్. ఇక్కడ పెడితే ఇంకా అందరూ మన వాళ్ళు అందరూ వచ్చి గొడవ చేశారు, పెట్టడానికి వీల్లేదని. దీనికి అసలు మార్కింగ్ మరి వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఏం చేస్తారు వాళ్ళు? అది టచ్ చేయరంట సార్, వాటర్ ట్యాంక్ టచ్ చేయరంట సార్. అది దీని బట్టికే వచ్చినాయి సార్. కాదు అంత క్లియర్గా వాటర్ ట్యాంక్ ఉంటే, వాటర్ ట్యాంక్ అక్కడ వరకు ఉంది రోడ్డు మీద, ప్రైవేట్గా మీ ఇళ్ళ మీద పడ్డారు ఇల్లు దుర్మార్గులు. లేదు మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మన వాళ్ళు అందరూ రాకపోతే ఇంకా గొడవ చేసేవాళ్ళే సార్. మన వాళ్ళు అందరూ చాలా తప్పు ఇది. ఫస్ట్ గా నుండి అన్నయ్య మా ఇంటి దగ్గర నుండి ఆపారు.